బీజేపీ సెకండ్ లిస్టు ఆదిలాబాద్లో గోడం నాగేష్ ఇది ఎవరు ఇచ్చింది ఇది సాక్షి పేపర్ ఇచ్చిందండి. పారాచూట్లకే ప్రాధాన్యం. బీజేపీ రెండో జాబితాలో రాష్ట్రంలో 6 ఎంపీ సీట్లకు అభ్యర్థులు. మొత్తంగా 15 లోక్సభ స్థానాలు ఖరారు. వరంగల్, ఖమ్మం పెండింగ్. ఇతర పార్టీల నుంచి వరంగల్లో ఆరూరు రమేష్కి సంబంధించి నిన్న ఒక ఎక్కడో వచ్చింది. ఏది అధినేత వద్దకు ఆరూరు రమేష్. వరంగల్ టు హైదరాబాదు హైడ్రామా. ఒక ఆరూరు రమేష్ లేకపోతే బీజేపీలకు బీఆర్ఎస్లకు పొద్దు గడవదా? ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఆ వీడియో ఇందులో లేదు. వీడియో చూపిద్దాం అనుకుంటే ఆరూరు రమేష్ ప్రెస్ మీట్ పెట్టి నేను బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీకి పోతున్నా అని చెప్పాలనుకున్నాడు. అంతకు ముందు రోజు హోటల్లో మందకృష్ణ మాదిగతో కలిసి అమిత్ షా తోటి భేటీ అయ్యిండు. ఇది అమిత్ షా హైదరాబాద్కి వచ్చిన రోజు భేటీ అయిన తర్వాత ఇవాళ రేపు జాయిన్ అయిపోతాడు. వరంగల్ టికెట్ ఆరూరు రమేష్కి ఇస్తారు. భారతీయ జనతా పార్టీ అనేటువంటిది క్లారిటీ వచ్చింది, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళింది. ఆయన ప్రెస్ మీట్ పెడితే బీఆర్ఎస్ నాయకులు కిడ్నాప్ చేసినంత పనిచేసారు. అసలు బీఆర్ఎస్ పార్టీ సిగ్గుపడాలి, బీజేపీ పార్టీ సిగ్గుపడాలి. ఒకవేళ ఆయన వద్దామనుకున్నాడు, బీఆర్ఎస్ వాళ్ళు బెదిరించారో బతలాడిరో లేకపోతే ఇంకేదో చేసిరు. ఆయన ప్రెస్ మీట్ పెడుతుంటే వచ్చి ఎర్రబెల్లి దయాకర్రావు బసవరాజ్ సారాయనో వాళ్ళు పట్టుకపోయారు. కార్లు ఎక్కించుకొని కేసీఆర్ దగ్గర కూసబెట్టారు. తీసుకుపోయి కూసబెట్టిన తర్వాత బీజేపీ వాళ్ళు పోతే పేరు అది ఉంటే ఉన్నది లేకపోతే లేదు అనుకోవాలి. కానీ మధ్యలో పోయి కార్లు పెట్టి అడ్డం పెట్టి ఆపుకునేంత నీచ స్థితిలో ఉందా భారతీయ జనతా పార్టీ దేశంలో? ఇప్పుడు ఆరూరు రమేష్ లేకపోతే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం పడిపోతుందా? పోనీ ఆయన భారతీయ జనతా పార్టీ కోసం అహర్నిశలు శ్రమపడి కష్టపడి చెమటోడ్చినటువంటి వ్యక్తి ఒక బీజేపీ కార్యకర్త కోసం ఎన్నడన్నా అట్లా చేసిరా? ఒక బీజేపీ కష్టపడ్డ కార్యకర్త 20-30 ఏళ్ళ నుంచి జెండా మోసి కనీసం పొరపాటున కూడా పక్క పార్టీకి ఒక్క ఓటు పడ్డా నా ఓటు బీజేపీకి అని ఉన్నటువంటి కార్యకర్త కోసం ఎన్నడైనా అట్లా బిహేవ్ చేసిరా? నిన్న బీజేపీ నాయకులు ఓ పొలోమంటూ వెళ్ళి ఆయనను అడ్డుకొని ఏదో దేశాన్ని గెలిపించినంతగా పాకిస్తాన్ యుద్ధంలో మేము గెలిపించినంతగా ఒక బిల్డప్. అది భారతీయ జనతా పార్టీ వ్యవహారం. ఏమున్నది ఆరూరు రమేష్ రాకపోతే ఇంకోరో XYZ బీజేపీలో ఒక సాధారణ కార్యకర్తను పెట్టి నరేంద్ర మోడీ బొమ్మను పెట్టుకొని మాకు మేము గెలిపించుకోగలుగుతామని చెప్పుకునేటువంటి ధైర్యంగా ఉండాలి. కానీ ఆరూరు రమేష్ పోతుంటే ఆయన కారు వెంబడి వీళ్ళు కార్లు వేసుకొని వెళ్ళి ఏదో సినిమాలలో చేసినట్టుగా చేసి రెండు పార్టీల యొక్క విలువ నిన్న చాలా దారుణంగా పడిపోయింది ప్రజల్లో. బీఆర్ఎస్ పార్టీది అంతే తప్పు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆయనకి ఇష్టం ఉందో లేదో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అమిత్ షాని కలిసిన తర్వాత వదిలేసుకోవాలి. మళ్ళీ అదే కేసీఆర్ అదే మాట మాట్లాడిండు కదా. కేసీఆర్ మాట్లాడినప్పుడు ఎక్కడ మాట్లాడిండు? కేసీఆర్ మాట్లాడినటువంటి మాట కూడా సరైన అభ్యర్థులు లేకనే బీఆర్ఎస్ వారిని బీజేపీ చేర్చుకుంటుంది. సరైన పార్టీ అభ్యర్థులు లేకుండా బీజేపీ చేర్చుకున్నది అనేటువంటిది కేసీఆర్ చెప్పిన తర్వాత బీఆర్ఎస్ నాయకుడు వెళ్ళిపోతే ఎందుకు ఆ నాయకులు పోయి పట్టుకొని చిన్నపిల్లగాళ్ళు వెనకట ఆ బడికి పోకపోతే నలుగురు 4 దిక్కుల కాళ్ళు చేతులు రెక్కలు పట్టుకొని సర్కార్ బడికి కాన్ బడికి పోయేటప్పుడు గిట్లనే ఎత్తుకపోయేది. పొరగాలు భయపడుతుండే. చిన్న ఉన్నప్పుడు బడికి పోవాలంటే 50 మంది ఉండే దాంట్లో ఒక 3-4 ఇట్లనే ఉంటుండే. బడికి రాకపోతే పాపం వాళ్ళ అమ్మనో నాయననో ఇంట్లో అన్నదమ్ములు వచ్చి కాలు రెక్కలు పట్టుకొని వచ్చి కాన్ బల్లెనో లేకపోతే సర్కార్ బల్లెనో వేసి సారుకు చెప్పి మావోని 4 తోమి చదివిపిరని చెప్పేది. ఇప్పుడు అట్లనే ఉంది ఈయన ఎత్తుకపోయినటువంటి పరిస్థితి. ఈయన కార్లో కూర్చుంటే వీళ్ళు పోయి అడ్డం పడి అంగీలు జీరినాయి. ఆఖరికి అంగీలు జింపుకునేంత అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు. అంటే రాజకీయం యొక్క దిగజారుడుతనమే అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళిపోతే పోతే పోయండి ఇంకోరిని పెట్టుకుంటాం. కడియం కావేను ఎట్లాగో పెట్టుకున్నారు కదా. అక్కడ కడియం శ్రీహరి బిడ్డకు వరంగల్ టికెట్ ఇచ్చేసారు, అయిపోయింది. ఆరూరు రమేష్ ఉంటే ఎంత పోతే ఎంత బీఆర్ఎస్ నాయకులకి పోతే పోయండి. మిగిలినోళ్ళు పోయిన తర్వాత సో పోతే పోయండి. ఒకవేళ ఆయన రాలేదు, బీఆర్ఎస్ వాళ్ళు కిడ్నాప్ చేసారు, బీజేపీ నాయకులు ఎందుకు పోవాలి? ఆయన కారుని ఎందుకు అడ్డం పడాలి? వస్తే వచ్చిండు, లేకపోతే లేదు. ఆయన లేకపోతే వరంగల్లో బీఆర్ఎస్కి అసలు పార్టీకి ఎవరు లేరా? అంటే కనీసం మెచ్యూరిటీ లేనటువంటి రాజకీయాలు చేయడం అనేటువంటిది ఏదో చిన్నప్పుడు ఊర్లలో వార్డు మెంబర్ కోసం కొట్లాడుకున్నట్టుకున్నది దీని పరిస్థితి. ఆయన ఒక్క అభ్యర్థి లేకపోతే నరేంద్ర మోడీ సర్కారు దిగిపోతుందేమో, పడిపోతుందేమో, తెలంగాణలో సర్కారు పడిపోతుందేమో, ఆయన లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీర్తి కిరీటం కింద పడుతుందేమో అన్నట్టుగా వ్యవహారం ఉంది. చాలా సిల్లీగా ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి విషయం. అది వీళ్ళకు సంబంధించి ఎట్లా దీన్ని చేస్తారనేది చూడాలి. ఈ వ్యవహారం ఆరూరు రమేష్కు సంబంధించి ఇక బీజేపీకి సంబంధించినంత వరకు